నమస్తే. హాయ్, మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భీమవరం అండి. భీమవరం మీ ఇంటి పక్కనే కదా. మాట్లాడాను కూడా. పక్కనే, పక్క ఊరు. ఆకువీడు అన్నారు. అబ్బా మీరేనా? ఓకే, మా ఊరు పక్క గుర్తులేదు కానీ మీతో చెప్పించుకున్నాడు గాయత్రి గారు. నాకెందుకు గుర్తుండదండి మా ఊరు. గాయత్రి గారు ఏం చేస్తుంటారు? చెప్పండి. నేను హౌస్ వైఫ్ అండి. ఓ వావ్. ఆ రోజు హౌస్ వైఫ్ అని చెప్పారా? 2 పిల్లలు ఉన్నారని చెప్పారా? నేను కాలేజ్ స్టూడెంట్ అని కూడా అన్నాను, గుర్తుందా? పిల్లలని కూడా చెప్పలేదండి నేను. చెప్పలేదు. అయిందా? పిల్లలు ఇంకా లేరని చెప్పారు. 2 పిల్లలు లేరు అని చెప్పారు. అదే అదనమాట. ఏది సరిగా వినడండి, అందుకే నేను ఇందాక అన్నాను మనిషి పెరిగాడు కానీ బ్రెయిన్ ఇంకా పెరగలే. కాలర్ మాట్లాడిద్దాం ప్లీజ్. గాయత్రి గారు టిఫిన్ చేశారా లేదా? అయిందండి. ఓకే, మరి ఈ రోజు టాపిక్ చెప్పండి చెప్పండి చెప్పండి. వంట ఇంత ఫాస్ట్ గా? వావ్, 10 అయింది. 11 కి వంట కూడా చేసేసారా? చూడాలి కదా, అందుకోసం పిండేశారండి గాయత్రి గారు. ఇంకొంచెం గట్టిగా పిండండి. సరే, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అమ్మాయిలు పేరెంట్స్ ని బాగా కేర్ చేస్తారా, అబ్బాయిలు చేస్తారా అనేది మన టాపిక్. కూతుర్లు బాగా పేరెంట్స్ ని చూసుకుంటారా, కొడుకులు బాగా చూసుకుంటారా? నేను చెప్పింది కూడా అదే కదా. అమ్మాయిలు కాదు, అమ్మాయిలు అబ్బాయిలు కాదు, కూతుర్లు కొడుకులు. చెప్పండి గాయత్రి గారు. అమ్మాయిలు అనుకుంటున్నా కదా. ఎందుకు అబ్బాయిలు కూడా చూస్తారు కదా పెళ్ళైన తర్వాత? ఎందుకు అనుకుంటున్నారు? పెళ్ళైన తర్వాత చెప్పేది వింటారా? పెళ్ళైన తర్వాత అబ్బాయిలు ఎందుకంటే తల్లం మీద ఎక్కువ కేర్ చూపిస్తారు, అమ్మాయిల మీద ఎక్కువ చూపించారు కదా. రైట్. కొంతమంది ఉంటారండి, ప్రయారిటీస్ మారతాయి. సామాన్యంగా చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు అంతే. కానీ కూతుర్లు వాళ్ళ పేరెంట్స్ ని బాగా చూసుకుంటారు పెళ్లి అయిన తర్వాత కూడా చూసుకుంటారండి. మా మదర్ కి ఇది కావాలి, మా ఫాదర్ కి ఇది కావాలని చెప్పి హస్బెండ్ తో డిస్కస్ చేసి వాళ్ళందరినీ ఒప్పించి యాక్చువల్లీ వాళ్ళకి ఏదైనా బాగలేదంటే మనం తప్పకుండా ఎంత దూరంలో ఉన్నా వెళ్ళాలి. అవును. అంటే గాయత్రి గారు, యాక్చువల్లీ ఏమవుతుందంటే పెళ్లికి ముందు అమ్మాయిలు అంతగా ప్రేమ చూపించారు, పెళ్ళైన తర్వాత ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అబ్బాయిలు పెళ్లికి ముందు చూపించరు, అబ్బాయిలు పెళ్లికి ముందు చూపిస్తారు, పెళ్ళైన తర్వాత వాళ్ళకి పెళ్లి అయిపోతుంది కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ ప్రేమ చూపిస్తారు. నువ్వేం చెప్పావు నాకు ఆవిడకి అస్సలు అర్థం కాలే. ఫస్ట్ ఏం చెప్పావు మళ్ళీ? అంటే అబ్బాయిలు పెళ్ళయ్యాక మారిపోతారు అంటుంది. పెళ్లికి ముందు మాత్రం దానికి మీరేమంటారు? కేర్ఫుల్ గా ఉంటారు. మీరేమంటారు దానికి? ఇంకోసారి చెప్పారు, అర్థం కాలేదు. పెళ్లి అయ్యాక అబ్బాయిలు మారిపోతారు అంటుంది. అవును, 100% మారుతారండి పెళ్ళయ్యాక. అవును, నేను అలా చెప్పాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ ఇలాగే కాల్ చేస్తుండండి. మేము భీమవరం. హాయ్, గుడ్ మార్నింగ్. మీ పేరు? గుడ్ మార్నింగ్, మోనిక. నా పేరు కూడా అదే. తెలుసు. హాయ్ మోనిక. హాయ్. మోనిక పేరు ఎంత బాగుంటుంది సార్, కొంతమంది చెడగొడుతుంటారు ఆ పేరుని. మోనిక ఫీల్ అవుతుంది. మోనిక ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు మోనిక? ఏం చేస్తుంటావు? వైభవిలో జాబ్ చేస్తున్నావా? అవును. ఒకసారి ఓపీలో మోనిక సాంగ్ పాడొచ్చు మా ఇద్దరి కోసం. పాడతాను, లాస్ట్ లో పాడతాను. కానీ మోనిక మ్యారీడా అన్మ్యారీడా? మ్యారీడ్. ఎంతమంది పిల్లలు? పాప. ఓకే. మీరు మోనిక గారు, మీరు ఏంటి అసలు ఏదో ఇంటర్వ్యూ లాగా, అంటే రెస్పెక్ట్ మోనిక పేరు కదా, అయితే అది చాలా మంచి, బాగా రెస్పెక్ట్ ఇస్తుంది, అందరికి రెస్పెక్ట్ ఇస్తాను నేను. అయితే మీరు ఎలా అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నట్టు ఇంటర్వ్యూ లాగా అయిపోతుంది, సరదాగా మాట్లాడొచ్చు కదా. ఒకసారి సరదాగా అనండి. మరి పిల్లలు ఉన్నారు అన్నారు కదా, చిన్న పాపనా? 6 years. అయితే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి. మీ మదర్ ఫాదర్ ఎక్కడ ఉంటారు? దగ్గరే. యాక్చువల్ గా ఈ రోజు టాపిక్ ఏంటంటే మోనికా గారు, పేరెంట్స్ ని పెళ్లి అయిన తర్వాత పేరెంట్స్ ని అమ్మాయి ఎక్కువ కేర్ చేస్తుందా, అబ్బాయి ఎక్కువ కేర్ చేస్తాడు అన్నది టాపిక్. అమ్మాయి ఎక్కువ చేస్తుంది. నేను కూడా అదే అంటున్నా, అమ్మాయి బాగా చేస్తుందని. ఈ అమ్మాయి అంటుంది అమ్మాయికి ఎక్కువ ఉంటుంది, అబ్బాయికి ఉండదు. ఎందుకు అనుకుంటున్నారు అలాగా? అది జనరేషన్ బట్టి మారిపోతుంది అంతే. అమ్మాయి మారదు కానీ అబ్బాయి మారిపోతాడు. అంటే పెళ్లి తర్వాత ఎందుకు అలా మారిపోతారు? ఏంటి రీజన్? వాట్ ఈస్ ద రీజన్? పెళ్లి అయినాక అమ్మాయికి రెస్పాన్స్ అనేది చాలా వస్తుంది కాబట్టి అట్లా.
అంటే నేనేమంటున్నానంటే దూరం పెరిగే కొద్దీ ప్రేమలు పెరుగుతా ఉంటాయి కదా, అమ్మాయి ఆబ్వియస్లీ దూరం వెళ్ళిపోతుంది పేరెంట్స్ కి. అబ్బాయి అనేది తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు, అమ్మాయి అనేది దూరం అవుతుంది కాబట్టి ప్రేమ ఎక్కువ ఉంటుంది, బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది కదా. బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఒక ఫ్యామిలీకి వెళ్ళినామంటే అక్కడ బాధ్యతలు బయట బాధ్యతలు ఎక్కువ అయిపోతాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ. అబ్బాయి ఇండైరెక్ట్ గా కేర్ చేస్తారండి అబ్బాయిలు, అంతే కదా. అబ్బాయిలు మనసులో పెట్టుకుంటారు, అమ్మాయిలు బయట పడతారు. ఏ విషయంలో ఫ్యామిలీ ప్రకారమైనా బయట అయినా ఏ విషయంలో. అవునవును. సూపర్. అయితే మీరు మీ పేరెంట్స్ ని ఎలా కేర్ చేస్తారు? పేరంటే నాకు తెలుసుకుంటే మటుకు నేను చాలా కేర్ చేస్తా. అవునా? మన పేరెంట్స్ అనేది కూడా మనం ఎంత కేర్ చేస్తాం మా అంత డబ్బులు చేస్తాం. మీ హస్బెండ్ కూడా పట్టించుకుంటారా మీ పేరెంట్స్ ని? చాలా. అవునా? చాలా అలాగే ఉండాలి. ఇప్పుడు సో చెప్పేది అయితే ఇప్పుడు మనం మన పేరెంట్స్ ని కేర్ చేస్తే రేపు పొద్దున మన పిల్లలు మనకి కేర్ చేస్తారు, అంతే కదా. అవునవును, మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు ఏదైనా. ఎనీవేస్ చాలా వండర్ఫుల్ గా చెప్పారండి మోనికా గారు. అసలు ఈ మోనికా అని పేరున్న వాళ్ళందరూ సూపర్, ఒకరు తప్ప. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి. ఎందుకు 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 అంటే మీ మోనికా పేరున్న వాళ్ళందరూ సూపర్, ఒకరు తప్ప. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హాయ్ అఖిల్, బాగున్నావా? నేను చాలా బాగున్నా తమ్ముడు, సూపర్. నీకు తమ్ముడా? నీకు కాల్ వచ్చిన తర్వాత నువ్వు బామర్ది బామర్ది అఖిల్. హాయ్ అఖిల్. అన్న అంటావా నన్ను? లేదు అన్నయ్య బెటర్లే. సో అఖిల్ బామర్ది ఎందుకన్నా బావా అంట. ఏ బామర్ది, బామర్ది ఏం చేస్తున్నావు బామర్ది? నీకు పొద్దున్న టిఫిన్ చేసావా లేదా? నేను వెళ్ళిపోతున్నాను. బామర్ది మీ అక్క మస్తు లొల్లి లొల్లి పెడుతుంది, తిప్పి తిప్పి కొడతా మీ అక్కని. ఏ పొద్దున్న టిఫిన్ వండనంటుంది, భోజనం పెట్టనంటుంది, బయటికి మాట్లాడితే స్విగ్గీ ఆర్డర్ అంటుంది. ఏ లొల్లి లొల్లి చేస్తుంది రా, చెప్పురా భయ్ నువ్వు. అఖిల్ కట్నం కూడా ఇవ్వలే ఇంకా. చెప్పకిల్ ఇవంతా ఇగో పంచాయతీలు పెట్టుకుంటా ఉంటాడు కానీ. అఖిల్ మరి ఏంటి ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేక మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇంత ముందు సమతమైంది అక్క, నాకు లెటర్ ఇచ్చిన అక్క, చెల్లకి ఇచ్చిన లెటర్ నాకు ఇంతవరకు నాకు పంపించలేదు. మీరుపేటలో ఉంటావు అక్క మౌనిక అని. మౌనిక అమీర్పేటలో ఉండట్లే, ఎర్రగడ్డలో ఉంటుంది. సరే సరే అఖిల్, అఖిల్ లవ్సా? లవ్స్ ఒక చాలా సార్లు వెయిటింగ్ చేస్తున్నా అక్క, మీరుపేటలో చూస్తున్నా. ఏ బామర్ది నేను హెల్ప్ చేస్తాను నీకు, సరేనా? ఈ రోజు షో చూస్తున్నట్లయితే మౌనిక తప్పకుండా నీకు రెస్పాండ్ అవుతుంది, ఓకేనా? నాకు చాలా అంటే ఇష్టం అక్క. నాకు లెటర్ ఇచ్చినాక చెల్లకి ఇచ్చింది. ఓ అవునా? ఏముండే లెటర్ లో? పంపించింది. ప్రేమ లేక లవ్ స్టోరీ బామర్ది. లెటర్ లో చాలా బాగా రాసింది అక్క. కవిత రాసి ఇచ్చినట్టుంది, పాపం ఫీల్ అయిపోయాడు. అఖిల్ నువ్వు ఉంటావు సేమ్ లైక్ నిఖిల్, డోంట్ బికమ్ ఫికిల్. నువ్వు వస్తే మన ఇద్దరం కలుపుకుని తిందాం పికల్. మింగిల్ పికిల్ ఎప్పుడు తింటాం బా? నువ్వు వచ్చే స్టూడియో వానికి మన ఇద్దరం కలిసి పచ్చడం తిందాం. జూబ్లీ హిల్స్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్, చాలా వండర్ఫుల్. హలో హాయ్ నీహు. హాయ్, బాగున్నారా? బాగున్నాము. ఎక్కడి నుంచి? ఈ వాయిస్ తేడా కొడుతుంది, అర్థమైపోయింది ఎవరో మాకు. కనుకోలా ఓలమ్మా. మీది మీది మీరు ఎక్కడ ఉంటారో చెప్పమంటారా? విశాఖపట్నం కాదు కాదు, మన ఎలంకి ఫుడ్స్ పక్కన. ఓకే నిహారిక గారు ఏం చేస్తుంటారు మీరు? చెప్పాను కదండి విశాఖపట్నంలో ఉంటాను. ఏం చేయరా? చెప్తా లాస్ట్ లో. కాదు ఓకే, అయితే మీరు మ్యారీడా అన్మ్యారీడా? మీరు అన్మ్యారీడా? ఓకే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? అన్మ్యారీడ్ అంటే హౌస్ వైఫ్ ఎట్లయితారు? సారీ ఎక్కడ ఏంటి వాట్ యు ఆర్ డూయింగ్? జాబా లేకపోతే చదువా? జాబ్ లేదండి, ఇంట్లోనే ఉంటాను ఖాళీగా. మరి అందుకే అడిగాను నేను హౌస్ వైఫా అని.
ఇంట్లో ఖాళీ పెళ్లి కాని వాళ్ళు హౌస్ వైఫ్ ఎట్టవుతారు? అంటే హౌస్ వైఫ్ అంటారేంటండి? పడిందా? ఇంట్లో కూర్చో పెళ్ళి అయితే పెళ్లి హౌస్ వైఫ్ అంటే పెళ్ళైన వాళ్ళు హౌస్ వైఫ్ అంటారు. ఇంటికి వైఫ్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, యాంకర్లు అయిపోతారు. సరే సరే కానీ మోనికా చూసావా, నీ పేరు తెస్తుంది, పరువు తెస్తుంది. అడుగు క్వశ్చన్. నిహా, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పెళ్ళైన తర్వాత అబ్బాయిలు బాగా చూసుకుంటారా పేరెంట్స్ ని, అమ్మాయిలు చూసుకుంటారా మంచిగా? అమ్మాయిని చూసుకుంటారండి. ఏంటి రీజన్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మన వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలి కదండి. మరి అబ్బాయిలు కూడా అంతే ఈక్వల్ గా చూసుకుంటారు కదా? అది కొంతమంది డిపెండ్స్ అండి. డిపెండ్. ఏం చెప్పలేదు. ఓకే. కానీ అమ్మాయిలు మాత్రం ఎప్పుడు బాధ్యతగా ఉంటారు పేరెంట్స్ పట్ల కదా. అవునండి. 24/7 మా అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తున్నారు, వాళ్ళు మంచి చెట్లు అన్ని చూసుకుంటూ ఉంటారు బాగా. సో థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ నైస్ టాకింగ్ టు యు నిహారిక గారు. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. హాయ్. హాయ్ అండి. హలో అండి. రాణి అండి. రాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడేపల్లి గురించి మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? రాణి గారు బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. ఏంటి బ్రేక్ఫాస్ట్ చేశారా? అయిపోయి కూడా 2 hours అవుతుంది. ఇప్పుడు లంచ్ కి ప్రిపేర్ అవుతున్నారు. లంచ్ కూడా ప్రిపేర్ చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు ఈ రోజు? ఏంటి స్పెషల్స్ ఈ రోజు వెడ్నెస్డే? పాలకూర పఫా. మా మోనిక నిన్నే తింది, మాకు అర్థమైంది అది. ఎలా అర్థమైందో తెలుసా? అన్ని బూతులు మాట్లాడుతాడు ఇతను. కాదు, వేరేమన్నారు. రాణి గారు ఇద్దరు మాట్లాడటం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రోగ్రామ్ రోజు చూస్తున్నాను, ఇద్దరు మాట్లాడటం బాగుంది. థ్యాంక్ యూ. ఎప్పుడు గొడపడతా ఉంటాడు నాతోని. సరే, సాంగ్ కావాలి. అదో మోనిక పాపం బాగా రియాక్ట్ అవుతుంది కదా అని గొడవ పడతాం అనమాట. సరే రాణి గారు, ఏ సాంగ్ కావాలి మీకు? సాంగ్ అడుగుతున్నారు. హలో చెప్పండి రాణి గారు, ఏదో సాంగ్ అడుగుతున్నారు. ఒక సాంగ్ అంటే చాలా ఇష్టం అండి. అను అనే సాంగ్ ఉంటుంది చూసారా? ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఏది పాడండి ఒకసారి, కొంచెం పాడి వినిపించండి. ఏ సాంగ్? కమాన్. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది, తొందరగా పాడండి. ఏం పర్లేదు, పాడతా. కమాన్. మీరు సాంగ్ ప్లే చేయండి, ఎంజాయ్ చేస్తాను. ఏం లేదు, మీరు పాడాల్సిందే. మొత్తం అన్ని కాల్స్ ఆపేస్తాం, మీతోనే మాట్లాడతాం ఈ రోజంతా. చెప్పండి, పాట పాడాల్సిందే, పాడండి. కమాన్. 3, 2, 1 స్టార్ట్. అంతవరకు వచ్చు, ఇంకా టాపిక్ మీరు ప్లే చేయండి. సరే పర్లేదు. వండర్ఫుల్. ఈ పాట, ఇది పాట అంటారండి దీన్ని? ఎందుకు సడన్ గా పాడమని అంటావు? ఈసారి ప్రాక్టీస్ మీరు రేపు ఖచ్చితంగా ఈ పాట ప్రాక్టీస్ చేసి పాడాలి, ప్లీజ్, రిక్వెస్ట్. ఓకే, మళ్ళీ రేపు కాల్ చేస్తాను. డెఫినెట్లీ. రోజు చూస్తుండండి షో, ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకేనా?